అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి కలకలలాడుతోంది. వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ తిరుమల లడ్డు ప్రసాదాన్ని అందించడం విశేషం. మనం ఇప్పుడు అమరావతిలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇది రాజధాని, అమరావతి రాజధానిగా అయినప్పుడే చంద్రబాబు హయాంలోనే ఈ గుడిని నిర్మించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంత విస్తరణ, అంత ప్రచారం సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు సరిగ్గా వెలుగులోకి రాలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు మన అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తరించారు. బాగా సేవలు బాగా ఎక్కువ అయ్యాయి. జనాలు కూడా అసాధారణంగా వస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు ఇక్కడ ప్రసాదంగా అమ్ముతారు. క్యాలెండర్లు అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. తర్వాత ఇక్కడ భక్తులకి ప్రతిరోజు నిత్యాన్నదానం పెడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలు ప్రతిరోజు వస్తున్నారు. రోజుకి 2000 నుంచి 5000 వరకు వస్తున్నారు. ఈరోజు శనివారం అయ్యేసరికి ఇంకా భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఒకసారి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆలయంలో దర్శించినంత తన్మయత్వానికి లోనవుతున్నారు. అందువల్ల ప్రతిసారి వెళ్ళలేని వాళ్ళకి కుదిరినప్పుడల్లా ఈ అమరావతిలో సెక్రటరియట్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు కానీ వారానికి ఒక్కసారైనా వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్నారు. ఇక్కడికి రావడం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినంత ఫీలింగ్ కలిగిందని అంటున్నారు. ఒకసారి మనం లోపల కూడా వెళ్ళి ఆలయ అధికారులతో మాట్లాడారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉన్న శ్రీవారి ఆలయంలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. శనివారం నాడు విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తిరుమలలో జరిగినట్టే ఇక్కడ అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది సీడ్ యాక్సెస్ రోడ్, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్కి పక్కనే ఉంటుంది. అదొక ఫ్లైఓవర్. మన అమరావతి రాజధానిలోనే తొలిసారిగా కట్టిన ఫ్లైఓవర్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇదే రూట్లో వెళ్తే మనం సచివాలయంకి వెళ్ళొచ్చు, ఇంకా ముందుకెళ్తే హైకోర్టు వెళ్ళొచ్చు. అమరావతిలోని ప్రధాన ఎమ్మెల్యే, ఎంపీ క్వార్టర్స్ మొత్తం ఇటైపోయి ఉన్నాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్, అమరావతికి చాలా ప్రధానమైన రోడ్డు. మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కూడా మనకి కనుచూపు మేరలో కనపడుతుంది. అది దాటి వచ్చాక సీడ్ యాక్సెస్ రోడ్లు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు పక్కనే నామాలు కనపడుతున్నాయి కదా, ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. కొంచెం ముందుకెళ్తే అదే ఫ్లైఓవర్, అలాగే వెళ్తే సెక్రటరియట్, హైకోర్టు వెళ్తుంది. ఇదే ఈజీ గుర్తు. శనివారం, ఆదివారం బస్సులు కూడా ఉంటున్నాయి విజయవాడ నుంచి. తర్వాత ఆటోలో కూడా ఇక్కడికి జనాలు వస్తుంటారు. సచివాలయం, హైకోర్టు ఉద్యోగులు వారానికి ఒక రోజైనా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వెలగపూడి, మండాడం, రాయపూడి, లింగయ్యపాలెం ప్రజలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు బాలాజీని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లే తన్మయత్వం కలుగుతుందని భావిస్తున్నారు. రాజధాని అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారబోతుందని ప్రజలు భావిస్తున్నారు. అమరావతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కట్టిన వెంకటేశ్వర దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ టీటీడీ విజయవాడ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ గారితో ఉన్నాము. ఇక్కడ జరిగే కార్యక్రమాలు, శనివారం జరిగే అన్నదానం వంటి కార్యక్రమాలు, విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఇక్కడ ఆ విశేషాలు. నమో వెంకటేశయ్య. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిదేవుడు, ఆ తిరుమలలో వెలిసిన స్వామి, ఏడుకొండల స్వామి చుట్టుపక్కల అందరూ విలేజ్ల నుంచి వచ్చి దర్శనం చేసుకోని భాగ్యం అందరికీ కలగకపోవచ్చు. చాలామంది ఉంటారు ఇప్పటి వరకు. అలాంటి వారి కోసము అధికారులు, ఈఓ గారు, చైర్మన్ గారు తదితరులు మేనేజ్మెంట్ నిర్ణయాల ప్రకారము మేము ఆల్ ఓవర్ ఇండియాలో దేవస్థానము గుళ్ళు కట్టడం జరిగింది. అదే తరహాలో గత 2 సంవత్సరాల ముందు ఇక్కడ వెంకటపాలెంలో టీటీడీ టెంపుల్ని ఆలయం నిర్మించడం జరిగింది. 2 వార్షికోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదే తరహాలో ప్రతినిత్యము తిరుమల తరహా సుప్రభాతము, తోమాల అర్చన సేవలు వగైరా సేవలు ఇక్కడ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అన్ని సేవలు ఫ్రీగా, ఉచితంగానే భక్తులకు మేము దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తున్నాము. రాబోయే రోజుల్లో అవి కూడా దాన్ని ఆర్జితం చేయదలుచుకున్నాము. ప్రస్తుతానికి ప్రతి శుక్రవారము ఉదయం 8 గంటలకి స్వామివారికి అభిషేకము తిరుమల తరహాలో జరుగుతుంది. భక్తులందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆలయానికి దాతలు విరాళాలు విరివిగా ఇస్తున్నారు.
బ్రహ్మోత్సవాలు జరుపుకోవడానికి వాహనాలకు సంబంధించి స్వామి వాహనాలన్నీ తెప్పించడం జరిగింది డోనర్ల తరపున. అదేవిధంగా ప్రతినిత్యమే ఇక్కడ తిరుమల తరహాలోనే అన్నదానం కార్యక్రమం జరుగుతుంది, దాతల ద్వారానే జరుగుతుంది. ఉదయము అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రము పాలు ఇవన్నీ భక్తులకు సరఫరా చేయడం జరుగుతుంది, అందించడం జరుగుతుంది. ఇదే తరహాలో దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికి భక్తులు కానీ దాతల సహాయం, అధికారుల సహాయం కానీ మెండుగానే ఉందని తెలియజేస్తున్నామండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.